అండ్ యా ఈ వీడియో వల్ల 110% నేను హార్ట్ఫుల్గా అనుకునేది ఏంటంటే న్యూ బయర్స్కి కానీ ఎవరైతే డాగ్ని కొత్తగా తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో వల్ల మీకు ఈ అవగాహన అనేది ఒకటి మీకు ఖచ్చితంగా అందుంటుందని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ యా ప్లీజ్ ఎంకరేజ్ దిస్ గాయ్, ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ మీద ఒక మిల్లర్స్ని కొంతమంది ఉన్నారు కదా, మీకు తెలిసి మార్కెట్లో ఎట్లా జరుగుతుందో వాళ్ళని అవాయిడ్ చేసి ఒక ప్రాపర్గా జెన్యున్గా బ్రీడింగ్ చేసే వాళ్ళని ఫార్వర్డ్కి తీసుకురావాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని మనోడు అనుకుంటున్నాడు. ఇతను రైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 110%, దానికి టైం పడుతుంది. కానీ మీలాంటి వాళ్ళు ఇతన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇతను చేసే కష్టానికి, ఇతను చేసే పనికి, మీకోసంగా ఇతను పడే కష్టానికి ఇతనికి ఎంతో కొంత సంథింగ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. సో కైండ్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. సో పర్సన్ ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక క్యూట్ పప్పిని చూస్తాను. అది చూడంగానే నాకు కూడా ఒక పప్పిని పెంచాలని అనుకుంటా. సో ఒక కస్టమర్ కూడా, అంటే ఎప్పుడు కూడా మనము బ్రీడర్స్ లేదా ఆపోజిట్ పర్సన్ ని బ్లేమ్ చేయడం కన్నా ఫస్ట్ కస్టమర్ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి. జనరల్ గా ఇప్పుడు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా పప్పిని బ్లైండ్ గా తీసుకోవడం కూడా కస్టమర్ తప్పు. సో ఫస్ట్ కస్టమర్ ఏం తెలుసుకోవాలి, మీ ఉద్దేశంలో ఫస్ట్ కస్టమర్ కూడా బ్రీడ్ గురించి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. సో అది దాని గురించి చెప్పండి. సో ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే జీరో నాలెడ్జ్ ఉన్న కస్టమర్, అంటే కస్టమర్ గా తీసుకోకూడదు, అతన్ని యాజ్ ఎ బయర్ పర్సన్ గానీ తీసుకోవాలి. బయర్ అంటే కస్టమర్ లెక్క తీసుకుంటే అది వేరైపోద్ది. యాజ్ ఎ నార్మల్ పర్సన్, ఒక డాగ్ ప్యాషనేటెడ్ అని రావాలి, కస్టమర్ గా తీసుకోకూడదు. అతను చూసుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే ఏ బ్రీడ్ తీసుకోవాలనుకుంటున్నాడు, అతని ఇంటి పరిశ్రమాలు ఏంటి, అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ హౌసా, ఇండివిజువలా, లేకపోతే ఒకే ఫ్లోర్ ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు కదా, ఆ విధంగానా ఏంటి అనేది చూసుకోవాలి. అతనికి నెక్స్ట్ కావాల్సింది బిగ్గర్ సైజ్ డాగ్, మన ఇంటికి కన్వీనియంటా, స్మాలర్ సైజ్ డాగా, మీడియం సైజ్ డాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఓకే చలో ఇవన్నీ చూసేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక జర్మన్ షెఫర్డ్ కావాలి. జర్మన్ షెఫర్డ్ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి, జర్మన్ షెఫర్డ్ ఏ కలర్లో ఉంటుంది, ఓకే, జర్మన్ షెఫర్డ్ కోట్ ఏ విధంగా ఉంటుంది, లాంగ్ హెయిర్, స్టాక్ హెయిర్, టెయిల్ ఎలా ఉంటుంది, ఇయర్స్ ఎట్లా ఉంటాయి, హెడ్ ఎలా ఉంటుంది, చిన్నప్పుడు పప్పీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడాలి. జర్మన్ షెఫర్డ్ ఇట్లా టైప్ చేసుకుంటే వాళ్ళకు వస్తుంది. దాన్ని బట్టి ఒక మంచి క్వాలిటీ డాగ్, ఒక వెల్ మెయింటైన్డ్ జర్మన్ షెఫర్డ్ పప్పీ ఎలా ఉంటుంది అనేది, ఏ డాగ్ అయినా కానివ్వండి, ఒక వెల్ మెయింటైన్డ్ పప్పీ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఒకటి థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళిపోయారు అనుకోండి, బ్రీడర్ ఇంటికో కెనల్కో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఫస్ట్ మీరు చూడాల్సింది పప్పీ అతను చెప్పే ఏజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా. అంటే 30 డేస్కి 35 డేస్కి ఏ పప్పీ కూడా ఫాస్ట్గా పరిగిదు. ఎవడైనా మీకు ఫాస్ట్గా పరిగిస్తూ పప్పీ 45 డేస్ 50 డేస్ పప్పీ ఫాస్ట్గా రప్రప్ పరిగిస్తుందంటే 110% వాడు మోసం చేస్తున్నాడనే. 40 డేస్ అబోని పప్పీ కొంచెం ఫాస్ట్గా పరిగెత్తగలదు అనమాట. సో మీకు పప్పిని కింద వదలండి, పప్పిని కింద వదిలి అది ఫాస్ట్గా పరిగిస్తుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే ఇట్స్ ఖచ్చితంగా అది 40 రోజులు పై మాటే. ఓకే, ఇక్కడ నేను ఒక పప్పీ చూడను కదా, నేను 5-6 పప్పీస్ చూస్తాను, 5-6 పప్పీస్లో నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు. యాక్టివిటీ, ఓకే, రీకాల్ అంటే పప్పీ అక్కడ ఆడుకుంటుంది అని పిలిస్తే ఏది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అర్థమైందా. అటువంటి డాగ్స్ని మీరు ఫాస్ట్గా ట్రైన్ చేయగలరు కూడా, అంటే ట్రైనర్ దగ్గర పంపించినా కానీ మీరు చేయాలనుకున్నా కానీ మీరు ఫాస్ట్గా చేయగలరు. రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. పప్పిని అని పిలిస్తే రియాక్ట్ అవ్వాలి, రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రియాక్ట్ అవుతుందా, ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చిన్నది ఏదో ఒకటి గ్లాసు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఊరికి ఆ పప్పి బ్యాచ్ మధ్యలో పడేయండి. భయపడొద్దు, పప్పి జంకొద్దు, దాన్ని చూసైనా ఆగాలి, లేదంటే దాని మీద రివర్స్ అయినా అవ్వాలి. కానీ జంక్ ఒక మూలకు కానీ ఒక పక్కకు కానీ వెళ్ళిపోయిందంటే ఆ పప్పితో మీరు హ్యాపీ ఉండలేరని కాదు, కానీ భయపడుతుంటది. చిన్న ఇప్పుడు దివాళీ వచ్చినప్పుడు క్రాకర్స్ ఎలా వెలుస్తారు బ్రో, ఎవరు ఆగమన్నా ఆగరు. నీ డాగ్ లో ఆ టెంపర్మెంట్, సైకలాజికల్లీ ఆ స్ట్రాంగ్నెస్, స్ట్రెంగ్త్ లేకపోతే నీ పప్పి భయపడిపోద్ది కదా. సో అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పప్పిని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ అయ్యిందా లేదా, ప్రాపర్గా మీరు బ్రీడర్ని అతను అయ్యింది అన్నాడంటే బుక్ విత్ స్టాంప్, ఇది 100% ఉండాలి. లేదు అన్నాడంటే మీరు అతని మాటలు నమ్మొద్దు. ఒకవేళ
మీరు పప్పీ కొన్నా కానీ బయటికి తీసుకుని వెళ్ళి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి పార్వో కిట్స్ వచ్చేస్తున్నాయి మనకి, పార్వో టెస్ట్ చేయించండి. చేయించిన తర్వాత డివార్మింగ్ వామ్ చెక్, అనల్ గ్లాండ్ క్లీన్ చేయించేసి ఒకసారి మీరు చెక్ చేయించేసుకున్నారంటే మీ పప్పీ మీకు హెల్దీ ఉందా లేదా డాక్టర్ చెప్పేస్తాడు. ఆ తర్వాత అతన్ని నమ్మకపోయినా ఒక డాక్టర్ మీద నమ్ముకొని మీరు పోవచ్చు. అట్లా ఈ విధంగా అయితే మన బేసిక్ నుంచి ఈ విధంగా అంటే మనకి ఇంటికి తీసుకుని వెళ్ళే ముందు వరకు ఈ పనులు చేసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్తో వాళ్ళు కంటిన్యూటీ ఉంటారు కాబట్టి సో డాక్టర్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటారు. ఇట్లా ఈ విధంగా. చాలా మంది కస్టమర్స్ మీ దగ్గర అయినా సరే అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా మంది ఫోన్స్ కాల్ చేసి నాకు డబుల్ బోన్ హెవీ బోన్ కావాలి, లాబ్రడార్ లో హెవీ బోన్, డబుల్ బోన్, ట్రిపుల్ బోన్ కావాలని అంటున్నారు. సో ఆ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ అనేది అసలు ఉందా అనే క్లారిటీ ఇప్పుడు నాకు కావాలి. అండ్ మా వ్యూవర్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చేయాలి. మన వీడియో చూస్తే వాళ్ళు ఇంకోసారి డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ అని అడగద్దు. రైట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక చిన్న అంటే ఈ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ కన్నా ముందు అసలు ఈ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ ని క్రియేట్ చేసింది ఎవరు? హూ క్రియేటెడ్ దిస్ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్? ఏ ఎథికల్ బ్రీడర్ కూడా అంటే స్టాండర్డ్స్ ఎథికల్ గా, జెనెటిక్ పరంగా, పెడిగ్రీ పరంగా చూసుకొని బ్రీడింగ్ చేసేవాడు ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి నాకున్న పరిచయంలో ఎవడు కూడా డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ అండు. ఇప్పుడు మీరు కూర్చున్న చోటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేస్తానండి. టేక్ యువర్ హ్యాండ్. మన చెయ్యి మనం తీసుకున్నప్పుడు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో, ఇఫ్ వీఆర్ రియల్లీ గెయినింగ్ మాస్, మనం మజిల్ మాత్రమే దీంట్లో పెంచుకోగలం. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ బోన్. ఈ బోన్కి మీరు మజిల్ మాత్రమే పెంచగలరే కానీ బోన్ సైజ్ని పెంచలేరు. మీ జెనెటిక్స్ మీకు ఎంత ఇస్తుందో అంతే బోన్ సైజ్. ఈ డాగ్ గేమ్లో కూడా మీకు ఈ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ ఇవన్నీ చెప్పి అమ్ముతారు చూసారా, వాళ్ళందరూ 110% మోసం చేసి అమ్ముతున్నారు. ఏ డాగ్కి కూడా డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ ఉండదు. హౌ కమ్? ఇప్పుడు ఒక బోన్ ఉంది, ఈ బోన్లో నుంచి 2 బోన్లు ఎట్లా వచ్చేస్తాయి నాకు అర్థం కాదు. వచ్చిందంటే జెనెటికల్ ఇష్యూయే. మరి ఎట్లా? మీరు అడిగేటప్పుడు కూడా అండి చాలామంది డబుల్ బోన్ కావాలి, ట్రిపుల్ బోన్ కావాలి, షో క్వాలిటీ కావాలి, హెవీ సైజ్ కావాలి, ఇవన్నీ మీరు అడిగే ముందు వాట్ యూ వాంట్, వాట్ ఎగ్జాక్ట్లీ యూ నో అబౌట్ ద డాగ్స్ అనేది మీరు చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ డబుల్ బోన్ ట్రిపుల్ బోన్ ఉండదండి అసలు అది ఒక రూమర్ లాంటిది అనమాట. అంటారు కదా, కోవిషీల్డ్ వేసుకుంటే ఇమీడియట్ గా చచ్చిపోతాడు మనిషి, ఏదో రూమర్ వచ్చిందనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రూమర్. ఎట్లా? హౌ కమ్? ఒక డాగ్ జెనెటిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు నా వెనకాల జర్మన్ షెఫర్డ్ ఉంది, ఆ తర్వాత ఈ పూడిల్ ఉంది, ఆ తర్వాత ఫ్రెంచ్ బుల్డాగ్ అటు పక్క ఉంది. వీటికి ప్రతి డాగ్ బ్రీడ్కి, ప్రతి స్టాండర్డ్కి, ప్రతి సైజ్ బట్టి వాటి బోన్ సైజ్ మారిపోతుంది. ఇప్పుడు జర్మన్ షెఫర్డ్ ఉంది, ఇట్ కమ్స్ విత్ ద హ్యూజర్ బోన్ సైజ్. ఇప్పుడు పూడిల్ ఉంది, ఇట్ కమ్స్ విత్ ద థిన్నర్ బోన్ సైజ్. సో బోన్ సైజ్కి తేడా ఉంటుందండి. బ్రీడ్ బట్టి ఆ బోన్ సైజ్కి తేడా ఉంటుందే కానీ ప్రతి బ్రీడ్లో మీకు డబుల్ బోన్లు ట్రిపుల్ బోన్లు ఉండవండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సైజ్ డాగ్స్ అంటే మీడియం సైజ్ డాగ్స్కి పైకి అంటే మీడియం లార్జ్ సైజ్, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ డాగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అవి గెయిన్ చేసే మాస్ ఏదైతే ఉంటుందో అంటే ఈ కండ ఈ ఎముకకి పట్టే అవి లావుగా అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా డాగ్ ఉంటే దాన్ని లీన్ చేయడానికి ట్రై చేయండి. ఎంతలా ఉన్న బోన్ కూడా మీకు ఎంత సన్నగా అయిపోతుంది. ఎందుకంటే దాని బాడీలో మాస్ మొత్తం తగ్గిపోయింది కాబట్టి సన్నగా అయిపోద్ది. మళ్ళీ కుక్క ఫుల్గా తిని బాగా మంచిగా ఒక నెల అయిందంటే మళ్ళీ అది లావుగానే కనిపిస్తుంది దాని బోన్ సైజ్ కూడా. సో ఇక్కడంతా బోన్స్ అనేది ఇట్లంతా ఉండదు. సో మీరు బ్రీడింగ్ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? అంటే రీజన్, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అవును. సో మీరు బ్రీడింగ్ ఫీల్డ్ లో రావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ థింగ్స్ అండి. అంటే ఒక టైంలో ఫైనాన్షియల్ థింగ్స్ చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఆ టైంలో ఎంత బిజినెస్, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉండేది కాదు, OLX ఇవన్నీ ఏం లేవు అప్పుడు. అప్పటి టైంలో జస్ట్ మెయిల్స్ లేదంటే మౌత్ పబ్లిసిటీ. అంటే ఇతన్ని ఫలానా దగ్గర ఫలానా ఉంది, ఫలానా దగ్గర ఫలానా ఉంది అంటే. అది కాకుండా ఎంతమంది బ్రీడర్స్ కూడా, ఎంతమంది సేల్ చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఎవరో బాగా అనుభవస్తులు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పప్పీస్ని కానీ సేల్ చేసేది. సో ఆ విధంగా నేను ఒక పెద్ద మనుషుల దగ్గర తిరగడం, వాళ్ళ దగ్గర పొద్దున్నే సాయంత్రం వరకు స్కూల్ ఎగ్గొట్టి కూర్చోవడం, కాలేజీలు ఎగ్గొట్టి కూర్చోవడం, ఆ విధంగా కస్టమర్స్ రావడం, వాళ్ళు మాట్లాడడం, అంటే వాళ్ళు ఏం వస్తువు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అందులో కూడా వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసేది నా కళ్ళ ముందు చూస్తుంటాను. కానీ నేను నేర్చుకునే టైంలో ఆ మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయి అనేది నేను అప్పటి నుంచే
నేను అవన్నీ తెలుసుకొని ఆ మిస్టేక్స్ నా దగ్గర నుంచి జరగకుండా నేను ఈ విధంగా దాన్ని ఇది చేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ తోని మీకు ఈ నాలెడ్జ్ అనేది వచ్చింది. 100% వితౌట్ ఎక్స్పీరియన్స్ వి కాంట్ గెట్ ఎనీథింగ్ బ్రదర్. అండ్ ఇన్ ద సేమ్ వే మేబీ మనం వేరే వర్క్ లో ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ పట్టి మనం ఏమైనా తెలుసుకోవచ్చేమో, కానీ ఒక డాగ్ అంటే ఒక ఎనిమల్ మీద జెనెటిక్స్ మీద వాటి స్టాండర్డ్స్ మీద తెలుసుకోవాలంటే ఇట్స్ కంప్లీట్లీ ఏ ఎక్స్పీరియన్స్డ్ థింగ్. ఎందుకంటే ఇది చేసే పని, ఇది డెలివరీ ఇచ్చే పని వేరుంటుంది, దీని క్యారెక్టర్ వేరుంటుంది, దీని డెలివరీ చేసే పని వేరుంటుంది. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద లిటర్, ఇప్పుడు పిల్లలు పెడుతున్న డాగ్స్ ఇది చాలా ఈజీగా పెడుతుంది. ఓకే, మనం ఎంత కాల్షియం ఇచ్చుకున్నా కానీ పెద్ద సైజ్ డాగ్ కాబట్టి చాలా ఈజీగా పెడుతుంది. ఇది టాయ్ సైజ్, దీంట్లో మనం బయటికి తీయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. దీనికి మనకున్న ఎక్స్పీరియన్సే ఫైనెస్ట్గా మనం ఎండ్ రిజల్ట్ అనేది క్లీన్గా సి సెక్షన్ అవ్వకుండా మనం తీయాలనుకుంటాం కదా, అది మన ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. కానీ ఒక చెప్పినా కూడా రాదు, అది ఎంత చెప్పినా కానీ. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఏమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ డాగ్ ఉంది, ఇట్లా బ్రీడింగ్ చేయించాను, దీనికి సి సెక్షన్ అవ్వకుండా ఏం చేయాలి అంటే, ఈవెన్ దో నేను అన్నీ చెప్పను, కొన్నే చెప్తాను. ఎందుకంటే నేను అన్ని తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. నేను అన్ని మీకు చెప్పేస్తే ఇంక ఏముంది అక్కడ, చెప్పను కదా. సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్. ఇన్ దిస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్ అదంతా కూడా బాగుంది. బట్ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, మీరు బ్రీడింగ్ ఫీల్డ్ లో వచ్చాక వాట్ ఆర్ ద థింగ్స్, మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఎప్పుడైతే మీ జర్నీ స్టార్ట్ చేశారో, యాజ్ అ ప్యాషన్ గా మీరు ఇది స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది మీకు ఇది ఫుల్ టైమ్ అండ్ ఇట్ ఈస్ అ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ యూ. 100%. సో ఇప్పుడు మీరు ఇది ఒక బిజినెస్ లాగా విత్ ప్యాషన్, విత్ యాజ్ ఎ ఎథికల్ బ్రీడర్ గా మీరు చేస్తున్నారు. అవును. సో మీరు ఫస్ట్ ఈ జర్నీలో స్టార్ట్ అయినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే జనరల్ గా యూట్యూబ్స్ లో కూడా చూసుకుంటే అందరూ గుడ్ గురించే మాట్లాడతారు, కానీ బ్యాడ్ గురించి ఎవరు మాట్లాడరు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే, నేను ఎప్పుడు కూడా జనాలకి రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి మనం ఏది మాట్లాడినా కూడా. సో అలాగే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మోసపోయానండి. ఓకే, చీటెడ్. ఓకే, బ్యాడ్లీ చీటెడ్. అది ఎట్లా అంటే, ఆ టైంలో ఎట్లుంటుంది అంటే, ఎంత మనం చూసి నేర్చుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా గురువు అంటే, నేను ఒక అతన్ని చూసి నేర్చుకుంటున్నాను, అతను సేల్ చేస్తున్నాడు, ఇది ల్యాబ్, ఇది జర్మన్ షెఫర్డ్ తెలుసు, కానీ ఏది మంచి క్వాలిటీ, ఏది చెడ్డ క్వాలిటీ, ఏది మంచి జెనెటిక్స్ నుంచి వచ్చింది, అసలు దీని ఫాదర్ ఎట్లుంది, అసలు ఉన్నా కానీ ఏం ఉండాలి, ఇదంతా మనకు తెలియదు కదా. సో ఒక్క టైంలో నేను ఈ ఫీల్డ్లోకి స్టార్టప్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రం, ఇట్ వాజ్ ఏ వెరీ బ్యాడ్ క్వాలిటీ మోసం అండి. మంచి క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ, సూపర్ షో క్వాలిటీ అని ఇస్తారు, కానీ అది అవ్వదు, అది అయ్యి ఉండదు. కానీ మనం ఏమనుకుంటాం, అరే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ అంటే, ఎంత పెద్ద మనిషి ఏజ్. అప్పట్లో పిల్లలకి అంత ఛాన్స్ ఉండేది కాదు. ఏజ్ 50 years అంటే ఇతనికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ విధంగా అనమాట. సో వాళ్ళు ఏం చేసేది, మనకి ఇచ్చేది అనమాట. మనం పిల్లలం, ఆ ఏజ్లో మనకి ఏం తెలుస్తుంది. ఈవెన్ దో ఎవ్రీ స్టార్ట్అప్, మీరు ఇప్పుడు మీ ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ కొనే పని అయితే, మీరు వెళ్ళి చూడండి, ఇవే మాటలు వస్తాయి. షో క్వాలిటీ, హెవీ సైజ్, డబుల్ బోన్, ట్రిపుల్ బోన్, గాడ్జిల్లా, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ మాటలు ఎట్లుంటాయంటే, మనకి మోటివేటెడ్ టైప్ ఉంటాయన్నమాట. అంటే ఎట్లంటే, ఇతను చెప్తున్నాడు అంటే 100% ఇది క్వాలిటీనే, తిరుగు లేకుండా క్వాలిటీనే, అంతే. ఆ బ్లైండ్నెస్ మీద మనం పోవడమే చాలా మోసపోతాం. ఈ వీడియో వల్ల 110% నేను హార్ట్ఫుల్గా అనుకునేది ఏంటంటే, న్యూ బయర్స్కి కానీ, ఎవరైతే డాగ్ని కొత్తగా తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో వల్ల మీకు ఈ అవగాహన అనేది ఒకటి మీకు ఖచ్చితంగా అందుంటుందని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ గాయ్. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ మీద ఒక మిల్లర్స్ని, కొంతమంది ఉన్నారు కదా, మీకు తెలిసి మార్కెట్లో ఎట్లా జరుగుతుందో, వాళ్ళని అవాయిడ్ చేసి ఒక ప్రాపర్గా జెన్యూన్గా బ్రీడింగ్ చేసే వాళ్ళని ఫార్వర్డ్కి తీసుకురావాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని మనోడు అనుకుంటున్నాడు. ఇతను రైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 110%, దానికి టైం పడుతుంది. కానీ మీలాంటి వాళ్ళు ఇతన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇతను చేసే కష్టానికి, ఇతను చేసే పనికి, మీకోసంగా ఇతను పడే కష్టానికి ఇతనికి ఎంతో కొంత సంథింగ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. సో కైండ్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్, సో దట్ మీకు నెక్స్ట్ ఏం కావాలో కూడా మీరు
కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి కూడా మనోడు వీడియో తీసుకురావడం జరుగుతుంది. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.